క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మనం ఈరోజు ఒక అంశమును గురించి మాట్లాడుకుందామండి, నేర్చుకుందాం. కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఎలా అంటారా? ఎలా అంటే కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వకపోవడము, భర్త మాటకు భార్య విలువ ఇవ్వకపోవడం, భార్య మాట భర్తకు విలువ ఇవ్వకపోవడం, మీరు నాకు చెప్పడం ఏంటి అని ఇలాంటి పదాలు వాడతారు. కుటుంబంలో శాంతి సమాధానం కరువైపోయిందండి. భార్యాభర్తలుగా మీరే ఇలా ఉంటే మీ గర్భాల గుండా పుట్టిన మీ పిల్లలు మీ మాటలు వింటారని ఎలా అనుకుంటారండి? మొదటగా భార్యాభర్తలు సమాధానం కలిగి ఉండాలి. పిల్లలకు సమాధానంగా దేవుని మాటలు నేర్పాలి. అప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. దేవుని మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్లే కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిందండి. పూర్తిగా ఎలా అంటే భార్య భర్తకు విడాకులు అడగడం, లేదా విడాకులు ఇవ్వడం, లేదా వదిలివేయడం, ఇలా మనం చూస్తున్నాం. దేవుడు మన నుంచి ఇది కోరుకోలేదండి. భార్యాభర్తలుగా మనం విడిపోవాలని దేవుడు కోరుకోలేదు. బైబిల్లోని మంచి విషయాలు మనకి దేవుడు తెలియపరచాడండి. కుటుంబం ఎలా ఉండాలో దేవుడు ముందుగానే తన పరిశుద్ధమైనటువంటి గ్రంథమందు రాయించాడండి. ఎంత మంచి దేవుడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తుని విశ్వసించిన లేదా ఆయన్ను వెంబడిస్తున్నటువంటి స్త్రీలు ప్రభువుకి లోబడి ఉంటారండి. ఎలా అయితే ప్రభువుకి లోబడి ఉంటున్నారో మీ పురుషులకు కూడా మీరు లోబడి ఉండవలనని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కొన్ని కుటుంబాలలో చూస్తే తన స్వపురుషునికి అంటే కట్టుకున్న భర్తను లోబడి ఉండరండి. ఎలా మాట్లాడతారు అనుకుంటే, మీరు నాకు చెప్పడమేంటి, మీరెంత అన్న ధోరణిలో భర్తలతో ప్రవర్తిస్తుంటారు స్త్రీలు. మరలా ఈ స్త్రీయే సంఘం ఎదుట లేదా విశ్వాసుల ఎదుట ఎంతో వినయంగా లోబడి ఉంటారు. కానీ కుటుంబంలోనికి వచ్చేసరికి భర్తకు లోబడి ఉండరండి. మొదటగా
భర్తకు లోబడి ఉంటేనే నువ్వు ప్రభునికి లోబడి ఉన్నట్టే. గమనించండి. సహోదరీమణులైనటువంటి స్త్రీలు ఒకసారి ఆలోచించాలండి. మనం ప్రభువుకి ఇష్టమైనటువంటి సహోదరీమణులుగా ఉండాలి అనుకుంటే మొదటగా భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఎంత మంచి మాట కదండి. ఆలోచించాలండి. తరువాత ఇంకా భర్తల విషయం ఆలోచిద్దామండి. భర్తల గురించి బైబిల్ మనకేం తెలియజేస్తుందో చూద్దాం. 25వ వచనం అండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించినట్లే పురుషులు ఏం చేయాలట? తమ స్త్రీలకు ప్రేమించాలి. ఇంటిలో ప్రేమ లేకపోతే ఒకరికొకరు శాంతిగా సమాధానంగా ఉండలేరండి. దేవుడు మొదటి నుంచి కోరుకున్నది ప్రేమ అనే గుణాన్ని మనుషులకి ఇచ్చాడండి. అయినప్పటికీ కూడా దాన్ని మరిచి సొంత ఆలోచనలు ఉపయోగించి కుటుంబాలలో ప్రవర్తిస్తుంటారు. ఇది కాదు కదండి. మొదటిగా ఏ ప్రేమ అయితే కోరుకున్నాడో దేవుడు మన నుంచి, ఆ ప్రేమయే స్త్రీ పురుషుల మధ్య ఉండాలని, భార్యాభర్తల మధ్య ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలా ఉండాలి కదండి. భర్తలుగా మనం భార్యలను ప్రేమించాలి. కాబట్టి సహోదరులారా, ఇంట్లో భార్య ఎన్ని మాట్లాడినా, ఎన్నన్ని నిందలు వేసినా కూడా ఆమెతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే కుటుంబంలో పిల్లలు ఉంటారు కదండి. పిల్లల విషయంలో దేవుడు ఎలా తెలియజేస్తున్నాడో, ఏమని చెబుతున్నాడో ఒకసారి చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తండ్రులకి విధేయులై యుండుడి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. ఇక్కడ ప్రభువునందు అంటే ప్రభు ఏవైతే మనకి నేర్పించాలి అనుకుంటున్నాడో పిల్లలకి దేవుని మాటలు నేర్పించాలండి. నేర్పించేటువంటి బాధ్యత కలిగినట్టు తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. క్రీస్తు మాటలు నేర్పేటప్పుడు లేదా నేర్పినప్పుడు వాటిని గైకొని తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అలా లోబడినటువంటి పిల్లలు సరైనటువంటి పునాది లేకపోతే భవనం ఎలాగైతే ఎక్కువ సంవత్సరాలు ఉండదో, అలాగే పునాది లేనటువంటి బాల్యం ఒకనాడు పాడైపోక తప్పదండి. కాబట్టి బాల్యంలోందే క్రీస్తుని మనము ఎరగాలి. అంటే తల్లిదండ్రులుగా పిల్లలకు మనము నేర్పాలి అని బైబిల్ మనకి బోధిస్తుంది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం
4వ వచనం. స్త్రీలు పురుషుల పట్ల ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాము. అలాగే పురుషులు స్త్రీల విషయంలో లేదా భార్యల విషయంలో ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తండ్రులుగా మీ పిల్లల విషయంలో మీరు ఎలా ఉండాలి అని మనకి బైబిల్ ఏమని బోధిస్తుందో మనం చదువుకుందామండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఈనాటి ఎంతమంది తండ్రులు దేవుని మాటలను పిల్లల్ని బోధిస్తుంటారు, వారికి నేర్పిస్తుంటారు? ఒకసారి చెప్పండి. లోక విద్యను అభ్యసించడానికి డబ్బును ఎంతైనా కానీ ఖర్చు పెడతారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఒక నర్సరీలోనే ఒక స్కూల్కి అయ్యేటువంటి ఫీజు వివరాలే ఒక 60-70 వేలు ఉంటాయండి ఒక నర్సరీలోనే. తర్వాత యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అని చెప్పి తరగతులు పెరిగే కొద్దీ ఫీజులు కూడా పెరుగుతూనే ఉంటాయి. అది దేని విషయంలో? లోక విద్యను అభ్యసించే విషయంలో. ఈ లోక విద్య అనేది మన కడుపుకు ఆహారం పెట్టడానికి లేదా సంపాదించి పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఈ లోక జ్ఞానానికి సంబంధించింది. కానీ దైవిక సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకోవాలంటే మనకి బైబిల్ నందే లభిస్తుంది. కాబట్టి వాటి కొరకు డబ్బులు ఎవరు ఖర్చు పెట్టరు. సరే, ఖర్చు పెట్టొద్దు, ఉచితంగా దొరుకుతున్న దేవుని మాటలను కూడా తండ్రులుగా పిల్లలకు మనం నేర్పించాలి కదండి. వాటి గురించి ఏ తల్లిదండ్రులు ప్రయాసపడరండి. బాల్యంలోనే నేర్పరు, బాల్యంలోనే వారికి బోధించరు. పిల్లవాడు పెరిగి పెద్దయి చెడు వ్యసనాలకి బానిసైపోతే ఆ తల్లిదండ్రులు బాధపడతారు. ఆ సమయంలో నేను ఎందుకు వీటిని సరిగా పెంచలేదే అని బాధపడుతుంటారు కదండి. కాబట్టి బాల్యంలోనే మనం తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలండి. లోకంలో ఒక సామెత ఉందండి, మొక్కై వంగనిది మ్రానై వంగునా అని. పసితనంలోనే పిల్లవాడిని సరిగా పెంచకపోతే యవ్వన వయసుకు వచ్చిన తర్వాత పిల్లవాడిని సరి చేయలేమండి. మన చేయి దాటిపోతాడు. కాబట్టి బాల్యం నందే దేవుని మాటలు నేర్పించాలి. పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారికి పెంచుడి అని బైబిల్ మనకి బోధిస్తుంది. ప్రేమగా, నెమ్మదిగా దేవుని మాటలు నేర్పించాలండి. ఇది కదండి దేవుడు కోరుకుంటున్నది. కుటుంబ వ్యవస్థలో దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. తర్వాత అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుందండి దాసుల గురించి. దాసులంటే ఇంట్లో దాసీ పని చేసేవారి గురించే కాదండి. ఒక వ్యవస్థలో లేదా ఒక వ్యవస్థ కింద
పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు తమ తమ అధికారులకు లోబడి ఉండాలని, వారికి విధేయులై ఉండాలని, మనము క్రీస్తుకి ఎలాగైతే లోబడి ఉంటున్నామో అదే నమ్మకంతో మన పైన యజమానులకు మనము లోబడి ఉండాలి. అందులో క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. ఇది కదండి దేవుడు మనలో కోరుకుంటున్నది. కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలో అనుకుంటున్నాడో దేవుడు మనకు ఇంత చక్కని విషయాలు మనకు తెలియజేశారు. కాబట్టి మనం ఈ కొద్ది విషయాలు మనం ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క బ్రతుకులను మనము సరిచేసుకుందామా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిమణులారా.